ఈ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారే, మనుషుల్ని ప్రశాంతంగానే బతకనీరు. ఏంటంటే ఉచిత బస్సులు అని చెప్పారా? సరే చెప్పారే అనుకోండి. వేశారా? వేసారే అనుకోండి. ఈ ఆడవాళ్ళని చూస్తే ఎక్కడ చూసినా ఆడవాళ్ళే. ఎక్కడ ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళు కూడా బస్సుల్లోనే కనిపిస్తున్నారు. ఇవన్నీ ఏంటండి? ఈ పాపం కండక్టర్లు ఏమంటే మగవాళ్ళు ఎక్కండి ఎక్కండి అంటుంటే మగవాళ్ళని ఎక్కనీయకుండా ఈ ఆడవాళ్ళు గుంపులు తంపులుగా ఎక్కేస్తున్నారంట బస్సులు. మగవాళ్ళని తోసేస్తున్నారంట. మాకే రైట్స్ ఉన్నాయి, మాకే పెట్టారు ఫ్రీ బస్సులు, మా కోసమే వేసారు గవర్నమెంట్ వాళ్ళు, ఆడవాళ్ళ కోసమేనని ఎగబడుతున్నారు. ఏంటండి ఇది? ఈ గవర్నమెంట్ వాళ్ళు అలాంటి పనులు ఎందుకండి చేసేది? ఒకవేళ వేసారే అనుకోండి ఫ్రీ బస్సులు, వేస్తే అందరికి సమానంగా పెట్టచ్చు కదా ఫ్రీ బస్సులని. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి కలిపి ఫ్రీ బస్సులని పెట్టచ్చు కదా. లేడీస్కే పెట్టాలా? మగవాళ్ళు ఏం పాపం చేశారు? ఏం చేశారని మగవాళ్ళు అంటే మగవాళ్ళు ఓట్లు వేయడం లేదా? ఆడవాళ్ళేనా ఓట్లు వేసేది గవర్నమెంట్ వాళ్ళకి? చెప్పండి. ఎన్నికలు వస్తే అందరూ సమానమే కదా. ఎన్నికలప్పుడు అందరూ ఓట్లు వేయాల్సిందే కదండి. మరి మగవాళ్ళ ఓటు పనికిరాదా? ఆడవాళ్ళ ఓటేనా పనికొచ్చేది? ఇది మరి దారుణం కదా. ఇలాగ అడిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పండి గవర్నమెంట్ వాళ్ళని? దీని గురించి కాస్త ఆలోచించండి. మగవాళ్ళు కూడా సమానమే అని గవర్నమెంట్ వాళ్ళు తెలుసు.